హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం మిల్ మేకర్తో ఎంతో టేస్టీ అండ్ హెల్దీ స్నాక్ రెసిపీని ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూద్దాం. సో ఫ్రెండ్స్, తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే కామెంట్ చేయండి, అలాగే అందరికీ షేర్ చేయండి. ఈ రెసిపీ చేయడానికి ముందుగా మనం ఒక కప్పు మిల్ మేకర్ని తీసుకోవాలండి. ఇప్పుడు స్టవ్ పై వాటర్ పెట్టేసి ఒక 2 నిమిషాల పాటు వేడి కావాలి. తర్వాత ఇందులో మిల్ మేకర్ని వేసుకోవాలండి. అలాగే 1 టీ స్పూన్ సాల్ట్ని కూడా వేసుకోండి. ఒక 2 నిమిషాల పాటు వీటిని ఇలాగే ఉడికించుకోండి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఈ వేడి వాటర్ని తీసేసి చల్లటి వాటర్లో వేసేయండి. తర్వాత ఈ మిల్ మేకర్ నుండి వాటర్ లేకుండా మొత్తం ఇలా వాటర్ తీసేసి ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఇప్పుడు ఈ మిల్ మేకర్ని మనం వాటర్ మొత్తం తీసేయాలండి, లేకపోతే మనం వీటిని మిక్సీ పట్టేటప్పుడు మనకి లూజ్గా అయిపోతుంది. అలాగే ఈ మిల్ మేకర్లలో ప్రోటీన్స్ కూడా ఎక్కువగా ఉంటాయండి, మన హెల్త్కి కూడా చాలా మంచిది. అలాగే ఈ రెసిపీని చాలా సింపుల్గా ఒక 10 నిమిషాలలో చేసుకోవచ్చు. తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఈ మిల్ మేకర్ని తీసుకోండి. అలాగే 2 పచ్చిమిర్చిని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. ఇప్పుడు దీన్ని కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోండి. చూసారుగా, ఇలా గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులోకి మనం మిక్సీ పట్టుకున్న మిల్ మేకర్ ఉంది కదండి, దాన్ని వేసుకోండి. మామూలుగా అయితే మనం మిల్ మేకర్తో కర్రీ ఎక్కువగా చేసుకుంటాం కదా, కానీ ఒక్కసారి ఇలా ట్రై చేయండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ మిక్సీ పట్టిన మిల్ మేకర్ని ఈ బౌల్లోకి వేసుకోండి. పచ్చిమిర్చి మీరు కావాలంటే కట్ చేసి కూడా వేసుకోవచ్చండి, నేనైతే మిక్సీలోనే వేసాను. ఇప్పుడు ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు బియ్యం పిండిని, అలాగే ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు శనగపిండిని వేసుకోండి. అలాగే ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని, అలాగే 1/2 టీ స్పూన్ పసుపుని, ఒక 2 టీ స్పూన్ల ఉప్పుని, అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు కారంని వేసుకోండి. అలాగే ఒక టీ స్పూన్ మసాలా పౌడర్ని కూడా వేసుకోండి. అలాగే సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోండి. అలాగే సన్నగా తురిమి పెట్టుకున్న కొత్తిమీర తరుగును కూడా వేసుకోండి. ఇప్పుడు ఇవన్నీ కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకోండి. మనం ఇలా బియ్యం పిండి శనగపిండి వేయడం వల్ల మనం చేసే స్నాక్ రెసిపీకి టేస్ట్ అనేది బాగుంటుందండి. ఇది మొత్తం కలిసేలాగా ఒకసారి కలుపుకోండి. ఇప్పుడు ఇందులోకి ఒక 2 ఎగ్స్ని తీసుకొని వీటిని కొట్టి ఇందులో వేసేయండి. వేసేసి ఇదంతటా బాగా కలిసేలాగా కలుపుకోండి. ఒకవేళ ఎగ్ తినని వాళ్ళు ఉంటే ఈ ఎగ్కి బదులుగా కొన్ని వాటర్ వేసుకొని అయినా సరే దీన్ని మొత్తం కలుపుకోవచ్చండి. అలా చేసుకున్నా కూడా టేస్ట్ బాగానే ఉంటుంది. ఇప్పుడు ఉల్లిపాయని ఇలా రౌండ్ ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని ప్యాన్ కొంచెం వేడయ్యాక దీంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని ప్యాన్ అంతటా స్ప్రెడ్ చేసుకోండి. ఇప్పుడు దీంట్లో మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ఉన్నాయి కదండి, రౌండ్గా కట్ చేసుకున్నాయి, వీటిని ఇందులో పెట్టేసేయండి. స్టవ్ని సిమ్లోనే పెట్టేయండి, హై ఫ్లేమ్లో పెడితే ఇవి త్వరగా మాడిపోతాయి. ఇప్పుడు వీటిని ఇందులో పెట్టుకున్నాక మనం రెడీ చేసి పెట్టుకున్న మిల్ మేకర్ మిశ్రమం ఉంది కదండి, దాన్ని ఇందులో వేసుకోండి. ఇలా అన్నింట్లో వేసుకోండి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి వీటిని మనం కుక్ చేసుకోవాలండి. ఇలా మనం ఉల్లిపాయ ముక్కల్లో వేసుకోవడం వల్ల మనకి షేప్ రౌండ్గా వస్తుంది. అలాగే ఉల్లిపాయతో కలిపి తింటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు ఒక 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో వీటిని కుక్ చేసుకోవాలండి. ఒక 2 నిమిషాలు అయ్యాక వీటిని రెండో వైపు కూడా తింపి మరొక 2 నిమిషాల పాటు వీటిని లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. అప్పుడు మనకి లోపల వరకు బాగా కుక్ అవుతాయి. అలాగే ఫ్రెండ్స్, ఈ స్నాక్ని మనం 10 మినిట్స్లో రెడీ చేసుకోవచ్చండి.
పిల్లలకైతే చాలా ఇష్టంగా తింటారు. ఈవినింగ్ టైంలోనైనా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ టైంలోనైనా ట్రై చేయండి. టేస్ట్ అయితే బాగుంటుంది. అలాగే మనకి ఉల్లిపాయ కూడా చక్కగా ఉడికిపోతుంది. ఇప్పుడు మనం ఉల్లిపాయ లేకుండా కూడా వీటిని డైరెక్ట్గా ప్యాన్లో వేసుకొనైనా చేసుకోవచ్చు. ఇలా చేసుకున్నా కూడా టేస్ట్ బాగానే ఉంటుంది. అలాగే కొంచెం ఆయిల్ యూజ్ చేసి మనం ఎంతో టేస్టీ అండ్ హెల్తీ స్నాక్ని రెడీ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, తప్పకుండా ట్రై చేయండి. అలాగే నచ్చితే మాత్రం లైక్ చేయడం, షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఛానల్ని సపోర్ట్ చేయడానికైనా తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అంతేనండి, మనకి ఎంతో టేస్టీ అండ్ హెల్తీ ఈ మీల్ మేకర్ ఆనియన్ కప్స్ అనేది రెడీ అయిపోయాయండి. టేస్ట్ అయితే బాగుంటుంది. అలాగే నా ఛానల్లో చాలా హెల్తీ అండ్ టేస్టీ వీడియోస్ ఉన్నాయి. తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మరిన్ని ఎన్నో హెల్తీ అండ్ టేస్టీ ఫుడ్ వీడియోస్తో మీ ముందుకి వస్తాను. సో ఫ్రెండ్స్, మర్చిపోకుండా మళ్ళీ చెప్తున్నా, ఛానల్ని సపోర్ట్ చేయడానికైనా సబ్స్క్రైబ్ చేసుకోండి.